హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనము ఒక కొత్త మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. ఎవరిది అంటే మన సిద్ధు జొన్నలగడ్డ. సో తెలిసి కొత్త మూవీ వస్తుంది టిల్లు బాయ్ది. ఇప్పుడైతే జాక్ అని ఒకటి కొత్త మూవీ వస్తుంది. రీసెంట్ గా మనం టీజర్ కొద్ది ఇంకో రియాక్షన్ ఇచ్చినాం మనం. సో ఇప్పుడైతే ట్రైలర్ వచ్చింది. సినిమా కూడా నాకు తెలిసి రిలీజ్ ఈ ఇయర్ లో అంటే ఈ మంత్ ఈ వీకే నెక్స్ట్ వీకే ఉన్నది. వచ్చే ఫ్రైడే. సో ఏప్రిల్ 10th అయితే రిలీజ్ ఉంది. ఇట్లా అండ్ వైష్ణవి చైతన్య నాకు తెలుసు, మన బేబీ మూవీ హీరోయిన్. సో సినిమా మన బొమ్మరిల్లు భాస్కర్. సో మూవీ బాగానే ఉంటుందని బయట అయితే అంటారు టాక్. చూద్దాం మరి దాంట్లో ఉన్నారు. అండ్ ఇంకోటి ఇది ఏమైందంటే ఏదో అంటే నేను ఏదో రీల్ చూసిన అనమాట. ఈ ఏమంటాం గైస్, ప్రమోట్ చేయడానికి వెళ్తారు కదా లైక్ ఒక్కొక్క ఏరియాకి. ఏదో భీమవరం పోయి రాజమండ్రి అన్నదో, రాజమండ్రి పోయి భీమవరం అన్నది ఏదో కన్ఫ్యూజ్ అయింది అనమాట. కన్ఫ్యూజ్ అయ్యింది భీమవరం షెట్ అని చెప్పి మళ్ళీ సారీ గైస్ అని మళ్ళీ అట్లా అన్నది. అది ఒక రీల్ ఒక చిన్న వచ్చింది, అది చూసిన. అండ్ ఇప్పుడైతే ట్రైలర్ వచ్చింది. మళ్ళీ నాకైతే మంచిగానే ఉన్నది అనిపిస్తుంది. కానీ మన సిద్ధు జొన్నలగడ్డని ఆ టిల్లు నుంచి బయటికి వచ్చిందా లేదా అది కొంచెం అదే మళ్ళీ ఇప్పుడు అదే అంటే ఫస్ట్ డీజే టిల్లు తర్వాత మళ్ళీ టిల్లు స్క్వేర్ తీసేసరికి వేరే క్యారెక్టర్ లెక్క చూడలేదు. సో అందుకే అండ్ ఏంటంటే మనం కొంచెం కనిపిస్తుంటారు అనమాట టిల్లు, అది కనిపిస్తుంటారు. మీరు ఇంకోటి ఎవరిది అంటే మన విజయ్ దేవరకొండ గమనిస్తే అర్జున్ రెడ్డి కోపం అది వస్తే సేమ్ అదే మనకు అనిపించింది. నెక్స్ట్ మూవీ నోటా కానివ్వండి, ఇంకా 2-3 మూవీస్ తర్వాత చేంజ్ అయింది. అదే అండ్ మళ్ళీ తీసుకోండి ఫలక్నామా దాస్ తర్వాత కొన్ని క్యారెక్టర్లు అట్లనే వచ్చినాయి. మళ్ళా గామిలో కొంచెం మీకు అట్లా అనిపిస్తుంది. సో ఇది అంటే ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి వేరే క్యారెక్టర్ తీసుకుంటే ఆ పాతదాన్ని వదిలిపెట్టాలి. చాలా మంది అది వదిలేకపోతారు, ఎందుకంటే దాన్ని పట్టుకొని. సో అయినా ఏం చేయలేము అనుకోని యాక్టర్ చేంజ్ అవ్వాల్సిందే. సో ఇప్పుడైతే మనం జాక్ ట్రైలర్ చూద్దాం, చూసి రియాక్షన్ ఇద్దాం. లెట్స్ గో. 3 minutes ఉన్న ట్రైలర్. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 cities, 4 terrorists. వాళ్ళందరికీ లీడర్ అతావుర్ రెహమాన్. ప్రకాష్ రాజ్. The mission is ours. ప్రకాష్ రాజ్ కూడా మసాలా తర్వాత తెలుగు సినిమా. రే, మాకు తెలియకుండా వాడిని ఎవడరా ఎత్తుకెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు చెప్పాలి సార్? అవన్నీ ఎప్పుడో జాక్ సార్కి చెప్పింది. షార్వాయ్ చెడి వేసుకొని. డ్రెస్ ఏంటి? వేర్ ఇస్ యువర్ బ్లేజర్? ఓ సారీ, ఇంటర్వ్యూ నాకు కాదా, బ్లేజర్ కా. ఓకే ఓ కొడుకు పుడితే వాడు లైఫ్ లో ఏమవుతాడు, ఎంతటి వాడు అవుతాడు నీ తండ్రికి ఎన్నో కళ్ళు ఉంటాయి సార్. అల్లా తుమారా భలా కరే. అర్థం అయింది, నీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మగాడిగా, అలా అని చెప్పి మరి పని మనిషిని గోకుతావా? ఓకే, కామెడీ అవుతుంది అది. నాకెందుకో వాడు మన మేడం ప్రధాన పచ్చడి చేస్తారనిపిస్తుంది. మరి ఇంకేముంది, అందరి రాత్మే జియా తెరి గోధుమ అని. కానీ క్యారెక్టర్ అదే అనిపిస్తుంది. పాత క్యారెక్టర్ నడుం విరిగింది. మీరు అంత సిగ్గుపడిపోక, అలా కాదు, యాక్సిడెంట్. సైన్స్ పట్టించుకోండి సార్, పేరెంట్ అని వచ్చినట్టు నువ్వు వచ్చేస్తావురా, కానీ మాకు మీటింగ్ లో ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ అని 100 ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆపరేషన్ రెడ్ థండర్. చండాలంగా ఉంది. థండర్ ఎక్కడ రెడ్ ఉంటుందా సార్? గోళ నాకు ఆ డ్రగ్స్ కావాలి, తప్పించుకున్న టెర్రరిస్ట్ కావాలి, ఆ తర్వాత ఎవడో జాక్ సార్ కావాలి. ఎంత మాట్లాడతావు నువ్వు? నేనే ఎక్కువ మాట్లాడతానంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. వచ్చావా కాల్చావా, ట్రైన్ నుంచి బాడీ బయటికి దింగేవన్నట్టున్నారు, కానీ గ్యాప్ ఇచ్చావనుకో మ్యాప్ చేసి మాట దింగుతా. నాకు నైస్
ఓకే మరి ఆ ముద్దు కొంచెం ఎందుకు crack comment అంటది. అయిపోవచ్చు కదా. అరే 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 అఫ్షాన్ బేగం ఇందులో తప్పు ఏమీ లేదు. కొంచెం రొమాన్స్ చేయాలి, అషికి లడాయించాలి అని. అరే ఇట్లా సగంలో వదిలేసి పోతే ఇట్లా ఆటోమీటర్ డౌన్ ఉంది. ప్లీజ్ కమ్ బ్యాక్ మేడం. దీని అమ్మ ఈ మగ ముండా కొడుకులతోటి తిరిగి తిరిగి నా బతుకు మొత్తం సంకనాకి సార్ పిలిచినారే ఈసారికి పెళ్లి కాలేదు అయింది. అయితే పోయి పెళ్ళాన్ని రొమాన్స్ చేయమని చెప్పు. నాకు ఎందుకు ఎక్కుతున్నాయి? నేను అంతా సింగిల్ టేక్ అంతా అదే చూస్తురా ఎప్పుడు కట్ అయితే అని చూసాడు మొత్తం. నైస్ అంటే బాగున్నాయి డైలాగ్. కామెడీకి కామెడీ ఉంది అండ్ స్టోరీ ఏదో నడుస్తున్నది అని ఒక ఏమంటాం గ్రిప్పింగ్ అవుతుంది అది. అండ్ క్యారెక్టర్ ఏం డిఫరెంట్ అనిపిస్తుంది. క్యారెక్టర్ ఒకటి ఇప్పుడు ఈ జాక్ ప్లేస్ లా టిల్లుని తీసి పార్ట్ 3 అని పెట్టినా అని నడుస్తుంది అనిపిస్తుంది movie. అంటే అట్లా కూడా అంటే ఆ క్యారెక్టర్ అదే క్యారెక్టర్ లో ఉన్నది. ఆ టోన్ పట్టుకొని ఇక అంటే మోస్ట్లీ ఎట్లా అంటే ఒక క్యారెక్టర్ హిట్ అయింది ఈ డైరెక్టర్లు కానీ వేరే వాళ్ళు కానీ అవే కోరుకుంటారు ఇక అదే అట్లాంటి టైప్ చేయండి అని. ఎందుకు మన ఎస్జే సూర్య ఒకటి అది ఫస్ట్ హిట్ అయింది. సినిమా పేరు ఏంది? టైం లూప్ ఉంటుంది చూడు. సుధానా టైం లూప్ ది తమిళ్ లో ఫస్ట్ అదే. పోలీస్ అని లెక్క చేస్తుంటాడు. మానాడు ఏదో ఉంటది అది సేమ్ అదే పోలీస్ క్యారెక్టర్ ఈ దీంట్లో సరిపోదా శనివారంలో దాని తర్వాత చేంజర్ లా అన్నిట్లో అదే టోన్ ఉంటుంది మొత్తం. సో ఆ క్యారెక్టర్ ని అదే క్యారెక్టర్ ఇక అనిపిస్తుంది. బాగా పిండేయొద్దు. ఒక క్యారెక్టర్ వచ్చిందంటే అంటే ఇక జోక్స్ కూడా లైక్ అటువంటి టైప్ ఆఫ్ జోక్స్ చూసుకున్నట్టయితే అది చూద్దాం. బేగం సినిమా అయితే బాగుంటుంది అనిపిస్తుంది. నాకు కూడా మంచి వైబ్స్ వస్తున్నాయి. బేకింగ్ అండ్ ఇదైతే మన ట్రైలర్ గాయస్. సో మీకు ఎట్లా అనిపిస్తుందో మీరైతే కింద కామెంట్ చేయండి. హిట్ ఆఫ్ ఫ్లాప్ కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు వీడియో అనుకున్న లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అదర్ వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.